వెల్కమ్ టు యూ మై త్రిజ్ఞ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డివైడర్ గురించి చెప్పుకుంటాం. రైట్, ఈ యొక్క డివైడర్ గురించి మనము మీరు చూస్తున్నటువంటి ఫిగర్లో మనకి డివైడర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఆ డివైడర్ ద్వారా మనం ఎలాగ మార్క్ చేస్తామో ఈ యొక్క సీక్వెన్స్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము డివైడర్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి డివైడర్ పేరు మనము స్ప్రింగ్ జాయింట్ డివైడర్ అని అంటాము. రైట్, సో ఇక్కడ డెఫినేషన్స్లో మనకి ఏమేమి ఇచ్చాడంటే ఆబ్జెక్టివ్స్లో నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ డివైడర్ అని అన్నాడు. ఓకే, సో నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ డివైడర్ అంటే మనకి స్ప్రింగ్ జాయింట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ ఈ ఏదైతే స్ప్రింగ్ జాయింట్ పైన ఉన్నటువంటి పోర్షన్, నర్ల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని పెగ్ అంటాము. రైట్, సో తర్వాత దీన్ని మనము ఈ యొక్క కర్వ్ షేప్ ఏదైతే ఉందో దీన్ని మనము స్ప్రింగ్ అంటాము. రైట్, సో తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉందో వి షేప్ కనిపిస్తుంది, దీన్ని మనము ఫల్క్రమ్ అంటాము. రైట్, సో తర్వాత ఈ యొక్క నర్ల్డ్ పోర్షన్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని మనము నర్ల్డ్ నట్ అంటాము. రైట్, సో దీన్ని మనము బాల్ అంటాం. ఓకే, తర్వాత మనకి ఇక్కడ వాషర్ ఒకటి ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యలో ఉన్నటువంటి పోర్షన్లో వాషర్ ఉంది. రైట్, సో తర్వాత మనకు ఈ యొక్క రెండు లెగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో దీన్ని మనము లెగ్స్ అంటాము. రైట్, సో మనకు డిస్టెన్స్ వచ్చేసి మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫిగర్లో కరెక్ట్గా మనము ఈ యొక్క ఫల్క్రమ్ మిడిల్ పాయింట్ నుంచి ఈ లెగ్ ఎండ్ వరకు దీని యొక్క సైజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క సైజును బట్టి మనము ఎంత సర్కిల్ డ్రా చేసుకోవచ్చు, ఎంత ఆర్క్ గీసుకోవచ్చు అనేది మనము దీని ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. రైట్, ఓకే, దీన్ని స్ప్రింగ్ జాయింట్ డివైడర్ అని అంటాం. రైట్, ఇప్పుడు పాయింట్లకు వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి పాయింట్స్లో ఇచ్చాడు. మనకి ఒకసారి మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చినటువంటి ఫిగర్లో ఏమిచ్చాడంటే మనకి ఒక వర్క్ పీస్ చూపించడం జరిగింది. ఈ యొక్క వర్క్ పీస్ మనము మార్కింగ్ మీడియా అప్లై చేసాం. రైట్, సో ఈ యొక్క వర్క్ పీస్ పైన మనము ఈ యొక్క స్ప్రింగ్ జాయింట్ డివైడర్ ద్వారా ఏ విధంగా డ్రా చేస్తాము అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకే, సో మనము ఈ యొక్క స్ప్రింగ్ జాయింట్ డివైడర్కి రీడింగ్ అనేది ఉండదు. ఓకే, సో మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి అంటే దీని యొక్క సహాయం ద్వారా, ఈ యొక్క స్టీల్ రూల్ యొక్క సహాయం ద్వారా మనము దీని యొక్క సైజు సెట్ చేయడం జరుగుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే 0 నుంచి నేను 30 mm పెట్టడం జరిగింది. రైట్, సో ఈ విధంగా మనము ఈ యొక్క డివైడర్ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా డ్రా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనము ఒక సర్కిల్ డ్రా చేసాము. రైట్, సో ఈ విధంగా మనము ఈ యొక్క డివైడర్ ద్వారా సర్కిల్ డ్రా చేయడం జరిగింది. తర్వాత ద సైజెస్ ఆఫ్ డివైడర్స్ రేంజ్ బిట్వీన్ 50 mm to 200 mm. ఈ యొక్క సైజెస్ అనేది మనము ఇందాక చెప్పుకోవడం జరిగింది. 50 mm నుంచి 200 mm వరకు మనము ఈ యొక్క డివైడర్స్ ఉండడం జరుగుతుంది అని చెప్తున్నాడు. రైట్, ఈ రెండు లెగ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనకి స్పెసిఫై చేస్తుంది ఎంతవరకు మనకి సైజ్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది చూపిస్తాను.
ఇది ఓవరాల్గా ఎంతవరకు వస్తుంది మనకి, రైట్, ఈ విధంగా. ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఇది మెజర్ చేసి చూపిస్తాను. ఇగో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి 0 నుంచి 160 వరకు వస్తుంది, రైట్. అంటే మనము 5 mm నుంచి మినిమం 5 mm నుంచి మనము 160 వరకు సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఈ యొక్క డివైడర్ను ఉపయోగించడం జరుగుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్టింగ్ మెజర్మెంట్ అంటున్నాడు. సెట్టింగ్ మనం ఇంతకుముందు సెట్టింగ్ మెజర్మెంట్ చేసాం, తర్వాత సర్కిల్ డ్రా చేయడం జరిగింది, తర్వాత స్టెప్పింగ్ డిస్టెన్సెస్ అంటున్నాడు, రైట్. సో ఇందాక మనము ఈ యొక్క లాస్ట్ క్లాస్లో మనము 3 లైన్స్ డ్రా చేసాం స్క్రైబర్ ద్వారా. దీన్ని మనము మెజర్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి ఎంత ఉందంటే ఇది 100 mm ఉంది. 100 mmను మనము 10 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ వచ్చేసి 10 mm వస్తుంది, రైట్. ఓకే, 10 mm వచ్చింది కదా, రైట్. సో ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి ఒక ఆర్క్ డ్రా చేసాం, రైట్. మనకు ఒక డిస్టెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ పాయింట్లో ఇంకొక ఆర్క్ రావడం జరిగింది, నెక్స్ట్ పాయింట్లో ఇంకొక ఆర్క్, నెక్స్ట్ పాయింట్లో ఇంకొక ఆర్క్. అంటే నంబర్ ఆఫ్ స్టెప్స్ మనము దీంతో మార్క్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ ఒక సెంటర్ నుంచి ఒక సెంటర్కి డిస్టెన్స్ మనకి ఎగ్జాంపుల్ 10 mm వచ్చింది, రైట్. ఇదనమాట దీని యొక్క ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద సెంటర్ ఆఫ్ ద ఫల్క్రమ్ రూలర్ పైవెట్ ఈజ్ సైజ్ ఆఫ్ ద డివైడర్ అని చెప్తున్నాడు. మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క పైవెట్ ఏదైతే ఉందో ఈ పైవెట్ నుంచి ఈ యొక్క లెగ్ యొక్క బాటమ్ పోర్షన్కి మనకి డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఈ యొక్క సైజ్ ఆఫ్ ద డివైడర్ అనమాట. ఫర్ ద కరెక్ట్ లొకేషన్ అండ్ సీటింగ్ ఆఫ్ ద డివైడర్ పాయింట్ ప్రిక్ పంచ్ మార్క్స్ ఆఫ్ 30 degrees ఆర్ యూజ్డ్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ యొక్క వర్క్ పీస్కి మనము రఫ్గా ఒక సర్కిల్ డ్రా చేసి నేను చూపించాను వితౌట్ పంచింగ్. మనము ఈ యొక్క సెంటర్లో పంచ్ అనేది చేయడం జరుగుతుంది, ప్రిక్ పంచ్. ఈ యొక్క ప్రిక్ పంచ్ ద్వారా పంచ్ చేసిన తర్వాత ఈ యొక్క పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అని చెప్తున్నాడు, రైట్. సో ద 2 legs of the divider should always be equal length. Dividers are specified by the type of their joints and length అని చెప్తున్నాడు. ఈ లెగ్స్ అనేటివి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెగ్ పాయింట్స్ అనేటివి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే మనము దీన్ని క్లోజ్ చేస్తామో క్లోజ్గా మూవ్ చేసినప్పుడు ఈ 2 పాయింట్స్ అనేటివి లెగ్ పాయింట్స్ అనేటివి కొనిసైడ్ కావాలి అని చెప్తున్నాడు. ఓకే, ఈక్వల్ లెంత్ ఉండాలి అని చెప్తున్నాడు. ఒకవేళ ఈక్వల్ లెంత్ లేనట్టయితే మనకి మెజర్మెంట్ అనేది రాంగ్ అవ్వడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ద డివైడర్ పాయింట్ షుడ్ బి కెప్ట్ షార్ప్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఫైన్ లైన్స్. ఈ పాయింట్ అనేది మనకి ఈ యొక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ అనేది షార్ప్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ పాయింట్ షార్ప్ లేకపోతే మనకు లైన్స్ అనేటివి కరెక్ట్గా కనబడవి అని చెప్తున్నాడు. ఓకే, ఫ్రీక్వెంట్ షార్పనింగ్ ఇన్ ఏ ఆయిల్ స్టోన్ ఈజ్ బెటర్ దెన్ షార్పనింగ్ బై గ్రైండింగ్. షార్పనింగ్ బై గ్రైండింగ్ విల్ మేక్ ద పాయింట్స్ ఆఫ్ సాఫ్ట్. మనకి ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గ్రైండింగ్ కంటే బెటర్గా మనము ఈ యొక్క ఆయిల్ స్టోన్ ద్వారా మనము దీని యొక్క పాయింట్ని షార్ప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఆయిల్ స్టోన్ ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో ఈ యొక్క ఆయిల్ స్టోన్ ద్వారా ఈ పాయింట్ని మనము గ్రైండ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. గ్రైండ్ మీన్స్ మిషన్ మీద చేస్తాం కాబట్టి దాన్ని గ్రైండింగ్ అంటాము. ఓకే, సో మాన్యువల్లీ చేస్తాం కాబట్టి మనము ఈ యొక్క శాండ్ స్టోన్ ఆయిల్ స్టోన్ ద్వారా మనము ఈ యొక్క పాయింట్ని షార్ప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.